హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెచ్డిఎఫ్సిలో సేవింగ్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో క్లియర్ కట్గా అయితే చెప్తాను. జనరల్గా హెచ్డిఎఫ్సిలో మనకి చాలా టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ మనకి జీరో బ్యాలెన్స్ అయితే కాదు. అండ్ ఒక్కొక్కటి ఉంది బిఎస్బిడి అని చెప్పి, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అని. ఇందులో మాత్రం మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ వేరే టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నిటికీ కూడా మనం యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఆ బ్రాంచ్ ఒకవేళ మీకు అర్బన్ సిటీలో ఉంటే మినిమం 10,000 రూపీస్, అలాగే సెమీ అర్బన్లో ఉంటే 5,000 రూపీస్, అలాగే రూరల్ ఏరియాస్లో ఉంటే కనుక 2,500 రూపీస్ అనేది మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేను చెప్పిన బేసిక్ సేవింగ్స్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ కనుక ఫుల్ఫిల్ అయితేనే మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్ కింద ఉంటుంది. బట్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేయలేకపోతే అవి రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మీరు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిఎస్బిడిఏ సంబంధించిన ఈ లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. అప్పుడు మీకు వర్క్ అవుతే మీరు సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఈ అకౌంట్ లో మనం కేవలం 50,000 రూపీస్ వరకు మాత్రమే మనం మెయింటైన్ చేయగలం. అండ్ ఇయర్లీ కేవలం 1 lakh రూపీస్ వరకు మాత్రమే మనం డిపాజిట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మంత్లీ మనం కేవలం 10,000 రూపీస్ మాత్రమే మనం విత్డ్రా చేసుకోగలం, అంతకన్నా ఎక్కువ చేయలేం. అండ్ మంత్లీ కేవలం 4 విత్డ్రాల్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఈ 4 టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక మీరు అగ్రీ అయితే మీరు బిఎస్బిడిఏ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ ఈ కండిషన్స్ మీకు ఫుల్ఫిల్ అవ్వకపోతే మీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాస్త రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు నేను చెప్పిన యావరేజ్ మంత్లీ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన చార్జెస్ అయితే అప్లికేబుల్ అవుతాయి. అవి మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆల్సో ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా అందరికీ ప్రొవైడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదా చెక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి అప్లై చేసే ప్రాసెస్ వరకు వెళ్ళండి. అక్కడ మీరు ఎలిజిబుల్ అయితే చూపిస్తుంది, లేదంటే రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్ లో నేను మీకు అప్లై చేసే లింక్ ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఇక్కడ స్టార్ట్ నౌ ఆప్షన్ క్లిక్ చేయండి. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అని కన్ఫర్మ్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసి స్టార్ట్ నౌ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ అయితే చూపిస్తుంది, కన్ఫర్మ్ చేసుకుని కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ సంబంధించిన డీటెయిల్స్ వెరిఫై చేయడానికి పర్మిషన్స్ అడుగుతుంది. సింపుల్గా ఐ అగ్రీ క్లిక్ చేసుకుని కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని ఐ అగ్రీ చేయండి. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్రోచ్ అయిపోయిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుని గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ అని చెప్పి మీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. లైక్ మీ అడ్రస్ డీటెయిల్స్, అలాగే మీ పిన్ కోడ్. అండ్ ఇక్కడ మీకు సిటీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. మీ దగ్గరలో ఉన్న సిటీ ఏదైతే ఉందో ఆ సిటీని అయితే సెలెక్ట్ చేసుకుని మీ స్టేట్ కూడా వెరిఫై చేసుకుని కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ రెసిడెన్షియల్ అడ్రస్ ఓనా రెంటెడా, అలాగే మీ ఆధార్లో ఉన్న అడ్రస్ కరెక్టేనా లేదా న్యూ అడ్రస్ అనేది ఇప్పుడు చేంజ్ చేస్తున్నారా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు బ్రాంచ్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ స్టేట్, అలాగే సిటీ, అలాగే మీ దగ్గరలో ఉన్న హెచ్డిఎఫ్సి అకౌంట్ సంబంధించిన బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది నియర్ బై ఏ బ్రాంచ్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ శాలరీ పర్సన్ అయితే శాలరీ క్లిక్ చేసుకుని కంపెనీ నేమ్, అలాగే నేమ్ ఆఫ్ ది ఎంప్లాయర్, అలాగే ఆర్గనైజేషన్, మీ ఈమెయిల్ అడ్రస్, అలాగే యాన్యువల్ ఇన్కమ్ అండ్ సోర్స్ ఆఫ్ ఫండ్ శాలరీ సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకుని ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకుని కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అయితే మనం ఎలిజిబుల్ అనేవి చూపిస్తాయి. ఇక్కడ మీకు చెప్పాను కదా బిఎస్బిడిఏ అకౌంట్ అనేది మీకు ఎలిజిబుల్ అయితే కనుక మీకు ఇక్కడ చూపిస్తుంది, ఎలిజిబుల్ కాకపోతే వేరే టైప్స్ ఆఫ్ అకౌంట్స్ చూపిస్తుంది. ఇక్కడ నేను వచ్చేసరికి డిజి యూత్ సేవింగ్స్ అకౌంట్ కి అయితే ఎలిజిబుల్ ఉన్నాను. అండ్ యావరేజ్ మంత్లీ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ వచ్చేసి 2,500 రూపీస్. అండ్ దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఒకవేళ రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ అయితే 5,000 రూపీస్ మినిమం మెయింటెనెన్స్ చేయాలి. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీట్లో ఏ అకౌంట్ ఎలిజిబుల్లో అండ్ మీ ఏ అకౌంట్ కావాలో మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే డిజి యూత్ సేవింగ్స్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. యావరేజ్ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ 2,500 ఉంది కాబట్టి నాకు ఇది సరిపోతుంది. సింపుల్ గా అకౌంట్ టైప్ అనేది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, నాన్ మేనేజర్ క్లిక్ చేసుకుని కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే నామినీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎస్ క్లిక్ చేసుకుని మీ నామినీ డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేసేయండి. జస్ట్ ఈ రెండు కూడా మనం ఎనేబుల్ చేసుకుంటే మన ఈమెయిల్స్ కూడా మనకి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సింపుల్ గా ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. ఇక్కడ డీటెయిల్స్ అయితే వెరిఫై చేస్తారు. కంటిన్యూ టు వీడియో కేవైసీ అని వస్తుంది. అలాగే మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి. లైక్ మీరు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. అలాగే ఇక్కడ టైమింగ్స్ చూడొచ్చు. అండ్ మనకి 3 days వరకు మనకి లింక్ వ్యాలిడ్ ఉంటుంది. 3 days లో మనం వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేస్తే మన అకౌంట్ సక్సెస్ అవుతుంది. సింపుల్ గా ఈ లింక్ మీద క్లిక్ చేసుకుని ప్రొసీడ్ అయితే అవ్వండి. ఇక్కడ మనకు కావాల్సిన ఏంటో ఇక్కడ చూపిస్తున్నారు. మీ పాన్ కార్డ్ ఒరిజినల్ కార్డ్ అనేది రెడీగా పెట్టుకోండి. ఒక వైట్ పేపర్, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అయితే ఉండాలి మన సిగ్నేచర్ చేయడానికి, వాళ్ళ ముందు చేయాలి లైవ్ లో. మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ అనేది ఒక స్టడీ ప్లేస్లో ఉంచండి. మీరు ఎటువంటి నాయిస్ లేని చోట్ల ఉంచి పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేయండి. మీకు ఎలాంటి ఏజెంట్స్ కావాలి, ఏ లాంగ్వేజ్ ప్రిఫరబుల్ మీరు ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. ఇవన్నీ ఉన్నాయో అడుగుతారు.
సింపుల్గా ఇవి టిక్ చేసేసుకుని దగ్గర పెట్టుకుని ఐఎమ్ రెడీ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక ఏజెంట్ కనెక్ట్ అవుతారు. మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతారు అండ్ మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని మీ సేవింగ్స్ అకౌంట్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తారు. దానికి సంబంధించిన మెయింటెనెన్స్ బ్యాలెన్స్ కావచ్చు, చార్జెస్ గురించి కావచ్చు అండ్ మీ పాన్ కార్డ్ అలాగే మీ సిగ్నేచర్ అనేది లైవ్‌లో చూపించుంటారు. చూపించిన తర్వాత మన వీడియో కేవైసీ అయితే వన్స్ సక్సెస్ అవ్వగానే మన అకౌంట్ అయితే వెరిఫై అయితే అయిపోతుంది. సింపుల్‌గా ఈ విధంగా థాంక్ యూ అని వస్తుంది. మన అకౌంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు వచ్చేస్తాయన్నమాట. అలాగే మన హెచ్‌డీఎఫ్‌సీ సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఉంటుంది. దీన్ని మీరు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకొని మీ లాగిన్ డీటెయిల్స్‌తో అయితే లాగిన్ అవ్వండి. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి ఇక్కడ మీ అకౌంట్ బ్యాలెన్స్, స్టేట్మెంట్స్, మనీ సెండ్ చేయడం కావచ్చు, ఏవైనా చార్జెస్ గురించి కావచ్చు అండ్ ఇవన్నీ కూడా ఎక్స్‌ట్రా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ మీరు డెబిట్ కార్డ్ కూడా మీ ఇంటికైతే డెలివరీ అవుతుంది. వితిన్ 7-10 డేస్‌లో మన ఇంటికి కూడా ఫిజికల్ డెబిట్ కార్డ్ అనేది డెలివరీ అవుతుంది. దానికి సంబంధించిన చార్జెస్ కూడా అప్లికేబుల్ అవుతాయి. సో ఇక్కడి వరకు వీడియో వాచ్ చేశారనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇవి కాకుండా వేరే వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.